ఇంట్లో ఎన్ని రోజులు ఉంటావు, ఒక 10 రోజులు ఆఫీస్కి రాకపోతే పర్మనెంట్ గా ఇంట్లోనే ఉండిపోతావు అన్నారు. అంత స్వీట్ గా చెప్పాక ఎల్లక తప్పుద్దా. అందుకే హైదరాబాద్ రావడం జరిగిందండి. వెల్కమ్ టు హైదరాబాద్. పొద్దున్నే కోడి కోతలకి మా అమ్మ కోతలకి నిద్రలేచే నా జీవితం. ఇక్కడ ఎవరు లేపరండి, మనమే లేవాలి. బస్సు దిగి ఎటెళ్లాలో తెలియక ఆలోచిస్తుంటే మా తెలంగాణ దోస్తులు బయట ఎక్కడ ఎందుకురా, మేము లేవా, మా రూమ్కి వచ్చా అన్నారు. దోస్తుల మాట మనం ఎప్పుడు కాదన్నాం చెప్పండి. అందుకే అన్ని సర్దుకుని KPHPలో ఉన్న మా ఫ్రెండ్స్ రూమ్ కి అయితే వచ్చాం. మరి ఇంకా ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ కోసం రూమ్ కి వాకబుల్ డిస్టెన్స్ లో ఒక హోటల్ ఉంది. ఇక్కడ సాంబార్, ఇడ్లీ, దహివాడ అయితే అదిరిపోయాయండి. సేమ్ ఆ గోదావరి స్టైల్లో ఉన్నాయి. బ్రేక్ఫాస్ట్ అయ్యాక చాయ్ తాగకపోతే మా వాళ్ళకి డే స్టార్ట్ కదంట. నాకు అలవాటు లేకపోయినా లెమన్ టీతో కంపెనీ ఇచ్చేసామని. డైలీ లెమన్ టీ తాగేసరికి చాయ్ వాళ్ళకి నోటెడ్ అయిపోయాం. ఇంటికి వచ్చేసి 1 వీక్ అయినా స్టిల్ లెమన్ బయ్యా ఎడి అని అడుగుతున్నాడంట. క్రేజీ. డోంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్ అన్నట్టు ఈ బడ్డీలో ఉన్న తాతని తక్కువ అంచనా వేయకండి. ఈ పాన్ డబ్బాతో చాలా సంపాదించేసాడంట. ఇంకా ఆఫీస్ టైం అయితే అయిపోయిందండి. వెంటనే రెడీ అయిపోయి ర్యాపిడోలో బైక్ అయితే బుక్ చేసాం. బుక్ చేసిన నిమిషంలోనే మనోడు వచ్చేసాడు. ఒక్కోసారి గంట అయినా పని అవదనుకోండి. ఇంకా లేట్ చేయకుండా OTP చెప్పి స్టార్ట్ అయిపోయాం. లేట్ అయ్యే కొద్ది ట్రాఫిక్ మామూలుగా ఉండదంట. అందుకే మనోడు కొద్దిగా స్పీడ్ గా కొడుతున్నాడు. అయ్యి బాబా, బిల్డింగ్లు చూడండి ఎంత ఎత్తున్నాయి. ఇవి చూసాక ఒకటే అర్థమైంది, ఒక్క వారం రోజుల పాటు లిఫ్ట్లు పనిచేయకపోతే ఏంటా పరిస్థితి అని. స్టెప్స్ దిగి కిందకి రావడం కంటే ఉతికేయడం బెటర్ అనిపిస్తుంది. అమ్మని ట్రాఫిక్ ఎంత వెయిట్ చేసినా ముందు కదలట్లేదు. ఓ పక్కనే మా అమ్మగారు కాలింగ్. నాకేమో ఏం చెప్పాలో తెలియక పక్కనే ఆటో మీద ఉన్న క్యాప్షన్ మనకి సింక్ అయ్యేలా ఉందని అది చెప్పేసా. సరే ట్రాఫిక్ క్లియర్ అయిందని రయ్యమని వెళ్తుంటే మళ్ళీ ట్రాఫిక్. ఇంకా టైంకి ఆఫీస్కి వెళ్ళామా. సరే ట్రాఫిక్ ఇప్పుడప్పుడే క్లియర్ అయ్యేలా లేదని మన ర్యాపిడో బైని నీ స్టోరీ ఏంటన్నా అని అడిగా. వాళ్ళది మా గోదావరి అంట. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల ఫ్యామిలీ మొత్తం ఇక్కడికి వచ్చేసారంట. హైదరాబాద్ లో మా గోదావరిని చూస్తే అమెరికాలో తెలుగుని చూసినట్టు ఉంటది. మనోడు వెళ్తూ వెళ్తూ ఒక ఉచిత సలహా ఇవ్వనా అని అడిగాడు. ఉచితమే కదా ఇచ్చా అన్న. నువ్వు పెద్ద మొహమాటంగా ఉన్నావు. ఎక్కడైనా ఎక్కడైనా ఎంత మొహమాట పడితే అంత మంచు కురిసిపోతుందని. ఆ విషయం మనకు కూడా తెలుసు అనుకోండి. కానీ మర్యాదలు మొహమాటాలు మనకు పుట్టుక నుంచి వచ్చాయి కదండి. అంత ఈజీగా పొమ్మంటే పోతాయా. సైబర్ టవర్స్. చిన్నప్పుడు ఈ సైబర్ టవర్స్ ని న్యూస్ ఛానల్లో చూసి ఒక్కసారైనా డైరెక్ట్ గా చూడాలనిపించేది. ఇప్పుడు డైలీ చూస్తున్నాం. అడగడం మర్చిపోయా, ఓజీ సినిమా చూసారా, ఎలా ఉందో కామెంట్ చేయండి. ఫైనల్లీ మా ఆఫీస్ దగ్గరికి అయితే వచ్చేసామండి. ఈ బిల్డింగ్లు హడావిడి ఏదో ఫారెన్ వెళ్ళిన ఫీలింగ్ ఉంటది. ఇలాంటి కంపెనీలో జాబ్ కొట్టాలని నాలాంటి ఎంతో మంది మిడిల్ క్లాస్ వాళ్ళ డ్రీమ్. ఫైనల్లీ నా డ్రీమ్ అయితే నెరవేరిందండి. వెల్కమ్ టు కార్పొరేట్ లైఫ్. రూమ్ కి రాగానే మా డిగ్రీ దోస్తు కూడా వచ్చి మా రూమ్ కి వెళ్దాం అన్నాడు. ఏంట్రా స్పెషల్ అని అడిగితే ఈ రోజు మా రూమ్ వాళ్ళంతా దమ్ బిర్యానీ, మంచూరియా ట్రై చేశారు, పద కుమ్మేద్దాం అన్నాడు. మనం ఆగుతామా, వెంటనే స్టార్ట్ అయిపోయాం. ఈ రూమ్ లో ఒక 6 కలిసి ఉంటారు. వాళ్ళతో చేసే ఫన్ అంత ఇంత కాదండి. దమ్ బిర్యానీ దానికి తోడు మంచూరియా అయితే అదిరిపోయిందండి. ఇంకా లేట్ చేయకుండా ఫుల్ గా తినేసి మళ్ళీ బ్యాక్ టు మై రూమ్ అన్నమాట. యాజ్ యూజువల్ గా మళ్ళీ ఆఫీస్ కి రెడీ అవడం. 10 రోజులు నేను తీసిన మూమెంట్స్ విత్ ఇన్ మినిట్స్ లో అయిపోయాయి. మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్ హైదరాబాద్. కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.